మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ సమీపంలోని బైసరన్ వ్యాలీలో జరిగిన ఉగ్రదాడి యావత్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసింది. తాజాగా పహల్గామ్ ఉగ్రదాడి కేసులో కీలక పురోగతి లభించింది. పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన వారికి ఆశ్రయం ఇచ్చినటువంటి పర్వజ్ అహ్మద్ జోతార్ అనే 2 నిందితులను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పహల్గామ్ ఉగ్రదాడి కేసుపైన ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడిలో భాగస్వామ్యం కలిగిన ఉగ్రవాదులకు ఆశ్రయం కలిగించిన 2ని ఎన్ఐఏ అరెస్టు చేసింది. వీరిని పహల్గామ్కు చెందిన పర్వైజ్ అహ్మద్ జోధార్, బషీర్ అహ్మద్ జోధార్లుగా గుర్తించింది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబాతో సంబంధం కలిగిన 3 సాయుధ ఉగ్రవాదులకు వీరు ఆశ్రయం కల్పించడంతో పాటు వారికి ఆహారం, ఇతర సదుపాయాలు కల్పించారని ఎన్ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ దాడికి ముందు హిల్ పార్క్ ప్రాంతంలోని ఈ ఉగ్రవాదులను నిందితులు దాచి ఉంచారని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. విచారణ సమయంలో పర్వైజ్, బషీర్ ఈ ఉగ్రదాడిలో పాల్గొన్న వారిని గుర్తింపులను వెల్లడించారని, వారు పాకిస్తానీ జాతీయులని నిర్ధారించారని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. పర్యాటకులను వారి మతపరమైన గుర్తింపు ఆధారంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఇది ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో జరిగిన భారీ ఉగ్రదాడులలో ఒకటిగా నిలిచింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల చట్టం 1967లోని సెక్షన్ 19 కింద వీరిద్దరిని అరెస్టు చేశారు. ఏప్రిల్ 22న పహల్గామ్లోని బైసరన్ లోయలో పాకిస్తాన్ ఉగ్రవాదులు పర్యాటకులపైన కాల్పులు జరిపి 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ దాడులలో 16 మంది గాయపడ్డారు. ఈ ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్తాన్లోని ఉగ్రవాదులపైన ఆపరేషన్ సింధూర్ నిర్వహించి దాడులు చేసింది. దీంతో భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనగా పాక్ అభ్యర్థనతో కాల్పుల విరమణకు భారత్ అంగీకరించింది. అయితే ఈ పహల్గామ్ ఉగ్రదాడిని సీరియస్గా తీసుకున్న భారత ప్రభుత్వం కేసు విచారణను ఎన్ఐకి అప్పగించింది. షోపియాన్, కుల్గామ్, పుల్వామా, సోపోర్, కుప్వారా సహా 32 లొకేషన్స్లో వారాల పాటు ఎన్ఐఏ దాడులు నిర్వహించిన అనంతరం ఈ అరెస్టులు చేసింది. ఉగ్రవాద సంస్థలకు సాయం చేస్తున్న అండర్ గ్రౌండ్ వర్కర్లను పట్టుకునేందుకు ఈ దాడులు జరిగాయి. ఈ ఉగ్రవాదులు నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో సంబంధం ఉన్న పాకిస్తాన్ పౌరులని కూడా ఎన్ఐఏ ధృవీకరించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.